ఇప్పుడు ఈ బోనాలకి ఏంటక్క స్పెషల్? లాస్ట్ టైం అయితే వెండి బోనం చేశారు, ఈసారి ఏమైనా ఉందా? ఈసారి ఏం లేదండి, అవే కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే అవి దేవుడి కోసం సెపరేట్ గా చేయించాం కదా, ఈసారి కూడా అవే కంటిన్యూ అవుతాయి. మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్ అంటే ఏంటి? ఏదని చెప్పలేము, అన్ని ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో గృహప్రవేశం గానీ హ్యాపీ మూమెంట్ అదొకటి నాకు. ప్లస్ ఇంకేవైనా మా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో అవన్నీ హ్యాపీ మూమెంట్లే నాకు అన్ని. కానీ మీరు అంటే ఒకప్పుడు అందరూ ఎలిగేషన్స్ వేసేవాళ్ళే, ఇప్పుడు అందరూ మీరు అన్నట్టుగా మంచి రెస్పెక్ట్ గానీ మంచి గౌరవం గానీ మీరు సంపాదించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు బోనం ఎత్తుకొని వెళ్తుంటే కూడా వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే దేవుడికి దయ్యానికి భక్తికి అవన్నిటికి సంబంధం లేని వాళ్ళు ఉంటారు. దేవుడు అన్నప్పుడు భయము ఉండాలి, భక్తి కూడా ఉండాలి. వాళ్ళకి అవన్నీ తెలియదు. ఏంటనంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు కొంతమంది జోగిని మాటను మిస్యూజ్ చేస్తున్నారని చెప్పేసి, అట్లా చేయడం వల్ల వాళ్ళు అట్లా తయారవుతున్నారని నేను అనుకుంటున్నాను. రంగం అంటే ఏంటి అసలు? బోనాలు జరిగినాక రంగం చెప్తారు, నెక్స్ట్ డే ఇంకొకటి ఏంటంటే నేను చూసినంత వరకు అయితే పచ్చి కుండ మీద రంగం ఎక్కుతారు. అదంతా సాధ్యం అవుతుందా? సాధ్యం. ఎందుకనంటే ఇప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, మనకు నచ్చింది మనం కొనుక్కుంటాం, మనకు నచ్చింది తింటాం. ఇప్పుడు రంగం అంటే ఏంటంటే అమ్మవారికి జాతర నచ్చిందా నచ్చలేదా అనేది అడిగే క్వశ్చనే అది రంగం. ఓకే. ఆ రోజు జోగిని ఏంటంటే ఓన్లీ మిల్క్ తాగి, పాలు తాగి బియ్యం పోసుకోండి అంటే టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అనమాట. చీర, సారే, బియ్యం అవన్నీ చేసిన తర్వాత కిన్నెర పట్టుకుంటారు. కిన్నెర అంటే ఒక వీణా టైప్ లాగా ఉంటది కిన్నెర, అది పట్టుకొని పచ్చి కుండ అంటే కుండ కుమ్మరి వాళ్ళు చేస్తారు కదా, కుండ చేసిన తర్వాత దాన్ని కాల్చరు. కాల్చితే అది గట్టిగా అయిపోతుంది. ఇది కాల్వరు కుండని. ఒక 2 days ముందు చేసి వాళ్ళు కూడా కుండ పూజ చేసి అక్కడ పెడతారు. దాన్ని మళ్ళా మన టెంపుల్ వాళ్ళే తీసుకెళ్లి కుమ్మరోళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అక్కడ పాతి పెడతారు. అక్కడ హోల్ చేసి ఒకటి, ఆ హోల్లో కుండ పెట్టిన తర్వాత అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ అక్కడ ముగ్గేసినాక దాని మీద చాట పెడతారు. కుండ మీద చాట పెడతారు. చాట మీద ఒక వైట్ క్లాత్ వేస్తారు. వేసిన తర్వాత అక్కడ పూజలు చేస్తారు. గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు అవన్నీ కోసిన తర్వాత ఇది చేస్తారు. దాని ముంగట బలిగంప అని పెడతారు. అంటే అమ్మవారికి బోనం ఎక్కించిన రైస్ ఉంటది కదా, అందులో నవధాన్యాలు, పసుపు, కుంకుమ అవన్నీ కలిపి పెడతారు. ఆ జోగిని వచ్చిన తర్వాత ఆ కుండ మీద నిలబడతారు 2 కాళ్ళు పెట్టి. నిలబెట్టిన తర్వాత అప్పుడు అమ్మవారి కళ్ళల్లోకి చూసుకుంటూ కళ్ళ ఆర్పకుండా అమ్మవారిని అనేది చెప్తారనమాట. అమ్మవారి రంగం భవిష్యవాణి చెప్తారు. అలా అమ్మ మరి నీకు ఈ జాతర నచ్చిందా నచ్చలేదా ఏంటి ఇంకేమైనా చెయ్యాలా అనేది అడుగుతారనమాట. అప్పుడు అమ్మవారి జాతర నచ్చితే నచ్చిందని చెప్తుంది, అమ్మవారు నచ్చకపోతే నచ్చలేదని చెప్తుంది. నచ్చలేదన్న దానికి అమ్మ నువ్వు మనసు ఎప్పుడు క్షమించే గుణం అమ్మ దగ్గరనే ఉంటది కాబట్టి అది కూడా అడుగుతారు వాళ్ళు. అమ్మవారు నచ్చలేదు అని చెప్తేనే అప్పుడు మెన్షన్ చేస్తారు, అమ్మ అన్ని నువ్వే చూసుకోవాలి, అన్ని క్షమించే గుణం నీ దగ్గరనే ఉంది అని చెప్తారనమాట. మళ్ళా ఫ్యూచర్లో అంటే భవిష్యవాణి, వానలు కానీ ఇంకేవైనా డిసీజెస్ వచ్చే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, అప్పుడు కరోనా అట్లా వచ్చింది, అప్పుడు చాలా మొత్తం అతలాకుతలమైంది ప్రపంచం అంతా, అట్లాంటివి ఇంకేమైనా ఫ్యూచర్లు ఉన్నాయా, దానికి ఏం చెయ్యాలి అని చెప్పి భవిష్యవాణి చెప్తారనమాట. ఇంకొకటి జోగినీలు అంటే ఈ మధ్య కొంచెము వాళ్ళ పేరు కాస్త వెళ్ళి వేరే వాళ్ళది పేరు వస్తుంది. అవును, నాకు తెలిసి మీరు అర్థమై ఉంటది. అర్థమైంది. వీటి మీద మీరేమన్నా మాట్లాడతారా? ఎవరిష్టం వాళ్ళదండి, ఎవరిష్టం వాళ్ళది. నీ మనసుకి నేను పెద్ద కాదు, నా మనసుకి మీరు పెద్ద కాదు, ఎవరిష్టం వాళ్ళదంతే. ఇప్పుడు జోగిని అని పేరు ఒకటి మిస్యూజ్ చేస్తున్నారు అని మీరు అంటున్నారు కదా, జోగిని ఎవరు ఏంటి అనేది జనాలకు అందరికీ తెలుసు. కన్ఫ్యూజ్ లో ఉన్నారు. మీరు ఇందాక అన్నారు కదా మా ఇంటికి వస్తూనే ఉంటారు, నేను చాలా బిజీ ఉంటాను, పిల్లల్ని తీసుకొని వచ్చి బొట్టు పెట్టండి మీ చేతితోని అని. అంటే వాళ్ళకి ఏమన్నా సుస్తవ్వడం కానీ లేదంటే ఎవరైనా ఏమన్నా చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి. మీరు ఆ వ్యక్తిని చూడగానే చెప్పేస్తారా? చెప్పేస్తాను. ఎందుకనంటే ఇప్పుడు ఈ నాలెడ్జ్ ఇంత పెరిగింది, అయినా కానీ కూడా ఇవన్నీ ఉంటాయా అన్నట్టు కొంతమందికి అపోహ ఉంటది. ఇప్పుడు మంచి ఉన్నప్పుడు చెడు ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను, మన ఇంటి పక్కోడు మంచిగా ఉంటే 10 ఉపరాలు కొడతాయి అన్న నియత ఎవరికైనా ఉంటుందా? సరే వాళ్ళు బాగుపడుతున్నారు, మనకు లేదు ఇది, మనం ఒకసారి అడిగితే వాళ్ళు ఇస్తారు కదా అన్నట్టు ఆలోచన ఎవరికి ఉండదు. వాడు అది తెచ్చుకున్నాడు, వాడు ఇది తెచ్చుకున్నాడు, వాళ్ళు బాగుపడుతున్నారు, ఇదే ఉంటది నెగిటివ్ గా. కాబట్టి మంచి ఉన్నప్పుడు చెడు మాత్రం ఖచ్చితంగా ఉంటది.
కానీ ఎప్పటికైనా కూడా మంచిగా గెలుస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు వచ్చిన వ్యక్తిని ఏముందో సమస్య చెప్పేస్తాం. సొల్యూషన్ కూడా మీ దగ్గరనే అవుతుందా? అవుతుంది. ఎలాంటివి? ఇప్పుడు కొంతమంది ఏంటనంటే వెళ్తారు, రోడ్డు మీద నుంచి వెళ్తారు, అక్కడ ఏదో పెడతారు, మనం 3 రోజుల మధ్యలోనే పెడతారు. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఏదైనా సిక్ అవడమో ఏదో జరుగుతుంది అక్కడ. అప్పుడు చెప్తాను, తను అక్కడ నుంచి వచ్చారు, కొంచెం దిష్టి తగిలింది, తీసేయాలి అంటే కొబ్బరికాయలు తీసుకురండి, తీసేస్తాం. అలా తీసేసినాక ఇంటికి వెళ్ళి స్నానం చేసుకోండి అని చెప్తాం. అట్లా అంతవరకు ట్రీట్మెంట్ అంతే. ఓకే, మళ్ళీ అది చేసిన తర్వాత అడుగుతాం మళ్ళీ కూడా, ఓకేనా, రైటా, మంచిగా ఉన్నారా, మంచి లేదా అడుగుతాం. నిజంగా ఇది చాలా గ్రేట్ స్టోరీ. నిజంగా ఇంతసేపు నేను బ్లాంక్ లో కూర్చున్నాను, కానీ ఇంతమంది సమస్యలు మొత్తం తీర్చేసి వాళ్ళ కానుకలు మీరు ఇప్పుడు ఇలా కూర్చోబెట్టిందంటే అదంతా అమ్మవారి దయ కాబట్టి. ఇప్పుడు ఏంటనంటే మేము ఒక్క విషయం మాట్లాడతాను, ఇప్పుడు మేము చెప్తాం ఇట్లా అని, ఇవి ఇట్లా చేసుకోవాలి, ఇప్పుడు తనకు ఒక గాలి సోకింది ఏదైనా చేసుకోవాలి అని చెప్తే ఇవన్నీ ఉంటాయా, గాలి, చేతబళ్ళు ఇవన్నీ ఉంటాయా అని ఆలోచన చేస్తారు. అదే ఒక మనం ఏదైనా గృహప్రవేశమో ఏదైనా టెంపుల్కి వెళ్తాం, పంతుల దగ్గరికి వెళ్తాం, మా పెళ్ళి అవ్వట్లేదని చెప్పేసి పంతులు చెప్తారు కదా, నవగ్రహాల పూజ చేయాలి అదని చెప్పేసి. దానికి దీనికి డిఫరెంట్ ఏముందండి? ఇప్పుడు వాళ్ళు అది చేయిస్తారు, మేము ఇట్లా చేస్తాం. కొంతమంది అంటారు ఆ మాయలు మంత్రాలు ఇవన్నీ నిజమా, ఇదంతా మూఢనమ్మకాలు కదా అని అనుకుంటారు. ఎందుకంటే మన తెలంగాణ కల్చరే కాదు, ఎక్కడైనా సరే మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఫస్ట్ భూమి పూజ చేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత గృహప్రవేశం అని, ఇంటి లగ్గం అని ఇవన్నీ చేస్తాం. ప్రతి ఒక్క పూజకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఏ శివశక్తులు చేసే పూజలు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. కొంతమంది మూర్ఖులు నమ్మేవాళ్ళు నమ్మరు ఇవన్నీ. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి మెన్షన్ చేస్తాను ఇది. ఇప్పుడు ఒక డాక్టర్ అంత చదువుకుంటారు, ఒక సర్జరీ ఉంటుంది, మేజర్ అయినా మైనర్ అయినా కానీ కూడా వాళ్ళది ఏమన్నా అక్కడ లోపల ఏదైనా మిస్టేక్ అయితే మా బాధ్యత కాదని ముందుగానే సిగ్నేచర్స్ తీసుకుంటారు. మళ్ళీ మా కాపాడండి అంటే అంత దేవుడు దయ అంటారు. దేవుడు వచ్చి చేస్తారా? ఆపరేషన్ చేయరు కదా, డాక్టర్లే కదా. అదొక నమ్మకం. ఏదైనా నమ్మాలి, నమ్మితేనే సొమ్ము లేకపోతే దుమ్ము. ఏ పనైనా ఏదైనా చేసేది ఉన్నా కానీ కూడా నమ్మకంతో చెయ్యాలి, చేస్తే అది కరెక్ట్గా రీచ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది వెళ్తుంటారు, పిల్ల అడ్డం వస్తుంది, అబ్బా పిల్ల అడ్డం వచ్చింది, ఆ పని కాదు అని అనుకుంటారు. నేను ఇవన్నీ పట్టించుకోను. పిల్ల అడ్డం వచ్చినా ఏదడ్డం వచ్చినా నేను వెళ్తాను, నా వరకు నేను కంప్లీట్ చేసుకొని వస్తాను. ఓకే, లవ్ అంటే ఏంటక్క? నాకు తెలియదు. ఎందుకనంటే దానికోసం ఆలోచించడమే మర్చిపోయినాను నేను అసలు. ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, అట్లా లవ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. కానీ అక్కడ కొంతమంది అమ్మాయిలు వస్తారు, కొంతమంది అబ్బాయిలు వస్తారు, కానీ అందులో ఎక్కడ నిజాయితీ అనిపించదు నాకు. మరి ఎక్కడ నిజాయితీ అనిపించదు. మరి